నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు మనతో ఉన్నారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వారి యొక్క అభిప్రాయం తీసుకుందాం. సుదీర్ఘ ప్రయాణం బీజేపీతో మీకున్నది. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఒకసారి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఒక విశిష్టమైన పార్టీ. ఎందుకంటే 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ రాజకీయ చిత్రపటంలో ఉండదని భావించినటువంటి రాజకీయ విశ్లేషకులను వాళ్ళ ఆలోచనలు పటాపంచం చేయగలిగింది. దానికి కారణము సైద్ధాంతికమైనటువంటి పునాది, జాతీయత, దేశభక్తి, నిరంతరం నిస్వార్థంగా కృషి చేసేటువంటి కార్యకర్తల ఫలితం. అందువల్ల ఇది నిర్మాణం చాలా కష్టతరమైన పని. అందుకనే ఇలాంటి కార్యకర్తలు అనేక సంవత్సరాలు తపస్సు చేసి నిర్మాణమైన వారు. అలాంటి కార్యకర్తలను చూసి సమాజం ఆదర్శంగా తీసుకుంది. అందుకనే బీజేపీ ప్రవచించినటువంటి నైతికమైన మూల్యాలు కేవలం అధికారం కోసమే కాకుండా ప్రజాసేవ చేద్దామనే భావనతో సంఘర్షణ చేసి జైల్లోకి వెళ్ళి అనేకమైన ఉద్యమాలు చేసినారు. కాబట్టి బీజేపీ నిర్మాణమైంది. అనుకూలమైన వాతావరణం ఇంకా రోజు రోజు పెరుగుతూ ఉన్నది. కాబట్టి బీజేపీ ఈరోజు 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ ముఖ్యమంత్రి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శమైన దిక్సూచిగా నిలబడ్డారు. కాబట్టి ఈ యొక్క జాతీయవాదము, దేశభక్తి, నైతిక మూల్యమైనటువంటి ఒక రాజకీయము, ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అని దీన్ని బీజేపీ కార్యకర్తలు కూడా దీన్ని గ్రహించి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణి, మురళీ మనోహర్ జోషి, కుషాబాబు ఠాకరే, ఇలాంటి అనేక మంది మహానుభావులు. అలాగే మన రాష్ట్రంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు, యజ్ఞనారాయణ గారు, అలాగే వీరామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, ఇలాంటి అనేక మంది నిస్వార్థంగా పనిచేసి సిద్ధాంతం కోసం కృషి చేసి అమరులైనారు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఉన్నటువంటి భావాల్ని మనసులో పెట్టుకొని పార్టీని నిర్మాణం చేయడమే చాలా అవసరం. ఇది మొత్తంగా ఎంతోమంది త్యాగాల ఫలితం ఉంది. ఎన్నో ఇబ్బందులు పడ్డాయి, ఎన్నో దాడులు తట్టుకొని కూడా చాలామంది నాయకులు నిలబడ్డారు. ఈరోజు బీజేపీ ఆవిర్భావం అనేది చాలా బలమైన పునాదులు గతంలో ఉన్నాయి. ఇది ఆషామాషిగా వచ్చింది కాదు. అందుకోసమే తప్పకుండా సిద్ధాంతాన్ని అందరు నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా భవిష్యత్తులో మంచి పాలన అందించే అవకాశం ఉంటుంది. అలాగే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయి. అందరూ కూడా సిద్ధాంతం పట్ల అవగాహన అవసరం. గత చరిత్రను కూడా అందరూ కూడా నెమరు వేసుకుంటే మాత్రం ఈరోజు బలంగా ఎందుకైందో కూడా అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంది. అందుకోసమే బీజేపీ నాయకులందరూ కూడా తప్పకుండా దేశ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటు పడాలని కూడా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.